నాకు నిద్ర వచ్చేతందిరా బాపా. ఓరే బంటోడా, ఏటైనా ఓరి చిన్నోడా, ఓరి పెద్దోడా, నాకు నిద్ర వచ్చేతందిరా. మరి పళ్ళుకోరా, నన్ను మీరు ఏడ పండుకొని ఇస్తున్నారా? అల్లరి చేసేస్తున్నారు. ఒరే బండిగా ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉందరా. మనం యెహోవాయందు ఆనందించటం వలన బలము పొందేదమని ధర్మశాస్త్రంలో రాశారు కదా కందా. అందుకే మేము పళ్ళకోము, అందరం చూసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటాం. ఊరు సంటడా లేకరా పైకి. ఓరి సిన్నడా, నాకు నిద్ర వచ్చేతందిరా. ఊరే ప్రార్థన చేసుకోవద్దేటే. పాదనా మా పరం తండ్రి, ఈ రోజంతా కాపాడినందుకు మీ స్తోత్రాలు. ఈ రాత్రి మాకు తోడుగా ఉండి మంచి మంచి స్వప్నాలు, మంచి మంచి దర్శనాలు ఇవ్వండి బాబు. కళా దర్శనమా? ఊరు చిన్నోడా, పెద్దోడా, సంటోడా, ఇది కళ కాదు, దర్శనము కాదు, నిజంగానే దేవత వచ్చేసింది బాబా. మన తావూజీ మహారాజు గారు రాజు ప్రజలు లెక్కించినప్పుడు ఆకాశంలో నిలబడిన దేవదూత ఇక్కడికి మన సంపాదనకు వచ్చేసింది రే. మనం తెలిసి తెలియక అజ్ఞానంలో ఏదో పెద్ద తప్పే చేసేసాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మేము పాపులము, జ్ఞానం లేని వాళ్ళము. గొల్లలారా, భయపడకండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక త్రొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రభు మనకి ఇప్పుడే తెలియజేసినాడు. అవునవును. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూసొద్దాం రండి. పదండి పదండి.
ఒరే బంటోడా ఎవరాళ్ళు? పదండి ఆరునాడు కనుక్కుందాం. పదండి పదండి. ఊరయ్య గారులో ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. అదిగో నక్షత్రం. కన్య గర్భాన జన్మించిన లోకరక్షకుడిని పూజించి ఆరాధించుటకు వచ్చి ఉన్నాము. రా చొక్కంటూ వచ్చారంట్రా. ఊరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే రచ్చకుని చేరుకోవచ్చు. భలే రౌడియా. పదండి పదండి. ఊరి జ్ఞానులు గొప్ప గొప్ప కానుకలు అట్టుకెళ్తున్నారు. మనమేం అట్టుకెళ్దాం? మన దగ్గర ఏముంది? గొర్రె పిల్ల అట్టుకెళ్దాం మనం. గొర్రె పిల్ల అట్టుకెళ్దాం పదండి. ఊరు పెద్దోడా జ్ఞాని ఇటే కదరా వెళ్ళారు. అవునరా. ఇప్పుడే ఎటు వెళ్ళిపోయినారా? ఎటు వెళ్ళిపోయినారా? ఎటు వెళ్ళిపోయినారా? అదిగో 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 జ్ఞానుడు ఏ రోజు మహారాజు గారు పవనంలోకి వెళ్ళిపోయారా? మనం కూడా వెళ్దామా? మనల్ని రానిస్తారేటి? వాళ్ళ జ్ఞానులు గొప్ప గొప్పలు కాబట్టి వాళ్ళని రానిస్తారు, మనల్ని రానెవరు. ఒరే పరలోకం నేను దిగొచ్చిన దేవదూత మనకి ఏం చొప్పునదో అదే చేద్దాం. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టినాడని చెప్పారు కందా. మనం ఇక్కడ ఆగిపోకూడదు, సాగిపోదాం. పదండి. పదండి పదండి. ఓరు చిన్నోడా, అదిగో సత్రము. ఆడకెళ్ళి అడిగి సోదాం రండి. పదండి. ఒరే ఇక్కడ ఎవరో లేరు కదా? అదిగో పెద్ద ఆయన అడుగుదాం పదండి. పదండి. ఓ పెద్దనా, ఇది మీ ఊరేనా? ఒరే మీది ఊరేనా అని అడగాలి. నా అడుగుతాను, ఆగండి. ఓ పెద్దయినా మీది ఈ ఊరేనా? నా పేరేంటి? ఎలా అడిగాను? బాడిగానా? ఆగండి నాయనా ఆగండి. ఎందుకు అలా అతను కొడుతున్నారు? ఈ లోకంలో జ్ఞానం సంపాదించిన వారి కంటే దీనులుగా బ్రతికిన వారే శ్రేష్ఠులు. అటు వారికి దేవుని కటాక్షం కలుగుతుంది. నిజమే పెద్దయినా, మాకు ఏ జ్ఞానం లేదు కానీ రాత్రి అలా మా దగ్గరికి దేవతలు వచ్చి రచ్చకుడు పుట్టినాడని చెప్పున్నారు. ఒకవేళ ఆ రచ్చకుడి సత్రం పుట్టాడేమో అని చూసి సంతోషిద్దామని వచ్చాం. ఆహా, రక్షకుని జనన వార్త సర్వలోకానికే శుభవార్త. ఈ మార్గదర్శి యొద్దకును వచ్చినదా? గొర్రెల కాపరులారా, నా పేరు మార్గదర్శకుడు. పదండి, ఆ రక్షకుని చూచి ఆయన ఆరాధించడానికి నేను కూడా మీతో వచ్చేదను. ఓరయ్యా, ఈ సత్రం ఒకవేళ ఈ రక్షకుడి సత్రంలో పుట్టినాడేమో. ఒరే ఇది చాలా పాతకాల పిల్లిలా ఉంది.
అరే అది మన దావీదు మహారాజు గారి సత్రంలా ఉందిరా. గొర్రెల కాపర్లారా, మీరు చెప్పింది నిజమే. నిజానికి లోకరక్షకుడు ఈ సత్రములోనే జన్మించాలి, కానీ ఆయనకు ఈ సత్రములో స్థలమే లేదు. గొర్రెల కాపర్లారా, మీరు ఊహించింది నిజమే. ఈ సత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. జాగ్రత్తగా వినండి, చెప్తాను. ఈ సత్రం మన రూతు బోయజ్ గార్ల వివాహ బంధానికి గుర్తుగా చెక్కబడిన అందమైన రాతి ఇల్లు. అయితే ఈ రాతి ఇంటిని బోయజు తన కుమారుడైన ఓబేదుకి ఇయ్యగా, ఓబేదు తన కుమారుడైన యెషయికి ఇయ్యగా, యెషయి తన కుమారుడును దావీదు మహారాజుకి ఇయ్యగా, దావీదు రాజైతే అతని కాలంలో శ్రమ కలిగినప్పుడు బర్జిల్లాయి అనే వ్యక్తి అతనిని ఆదరించి సహకరించినందుకు బర్జిల్లాయి కుమారుడైన కిమ్హామునకు నివాస స్థలముగా దావీదు రాజు ఈ రాతి ఇంటెను అతనికిచ్చెను. అయితే కిమ్హాము తన తండ్రి అయిన బర్జిల్లాయి చనిపోయాడన్న వార్త విని ఆ రాతి ఇంటిని బాటసారులకు విశ్రాంతి స్థలముగా చేసి దానికి కిమ్హాము సత్రము అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు. అయితే కొంతకాలం బాటసారులకు విశ్రాంతి స్థలముగా ఉన్నప్పటికీ రాను రాను అది దొంగలకు, ద్రోహులకు, నరహంతకులకు, వ్యభిచారులకు నివాస స్థలంగా మారిపోయింది. నిజానికి ఈ యొక్క లోకరక్షకుడు దావీదు సంతానముగా ఈ సత్రములోనే జన్మించాలి, కానీ ఆయనకు ఈ సత్రములో స్థలం లేదు, స్థలం లేదు, స్థలమే లేదు. ఒరే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ ఎదుగుతాం? ఎక్కడ చూద్దాం? ఎక్కడ ఎదుగుతాం? గొర్రెల కాపురులారా, మీరు చింతించకండి. అదిగో పసిపాలుని యొక్క ఏడుపు స్వరం వినబడుచున్నది. అక్కడికి వెళ్దాం, పదండి. ఒరే ఆ నక్షత్రం వెలిగిపోతుందిరా, దగ 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 మెరిసిపోతుంది. ఓరయ్యా, ఇక్కడ నుంచి పశువుల శబ్దము వినబడుతుంది. ఒరే సన్నోడా, అదిగో పశువులు పాగా. పదండి పదండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నిన్ను కన్నులారా చూచి తిని. ఇదిగో మరియమ్మ, యోసేపు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నారు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. సత్యస్వరూపి రక్షకుడు నాదా, సత్యస్వరూపి 84 సంవత్సరాలుగా
దేవాలయాన్ని విడువక ఉపవాసాలతో రేయి పగలు మందిరాన్ని విడవకుండా ఈ దర్శనం ఇలా పొందుకున్నందుకు దేవునికే స్తోత్రం. మెస్సయ్య మన కోసం దిగొచ్చిన మెస్సయ్యని ఇలా పొందుకున్నందుకు దేవునికే స్తోత్రం. క్రిస్మస్ వేడుక దేవుడిచిన కానుక చూడ చేరరారండి మీరు. జనులందరి పండుగ హృదయాలు నిండుగా భలే వింత జరిగేను నేడు. ఆహా భలా అంటూ పరిగెత్తి చేరు భలే వింత జరిగేను నేడు. ఆహా భలా అంటూ పరిగెత్తి చేరు. గొల్లలున్నారు ఇక్కడ జ్ఞానులున్నారు, ఈతలొచ్చారు ఆటలాడుచున్నారు. గొల్లలున్నారు ఇక్కడ జ్ఞానులున్నారు, ఈతలొచ్చారు ఆటలాడుచున్నారు. నువ్వు నేను ఆరాధించి క్రీస్తుని మనం తీసుకుపోదా. ఇటు చేరండో జరిగేను నీరు. ఆహా భలా అంటూ పరిగెత్తి చేరు. మహారాజు మహారాజు హేరోదు మహారాజు కంగారు పడతాండు రారాజు పుట్టినని. మహారాజు మహారాజు హేరోదు మహారాజు కంగారు పడతాండు రారాజు పుట్టినని. లోకాలను ఏలేటోడు భూలోకంలో పుట్టనేలని. రారండో ఇటు చేరండో పరిగెత్తి చేరు. భలే వింత జరిగేను నీరు. ఆహా భలా అంటూ పరిగెత్తి చేరు. పశుల పాకదిగో పశువుల తొట్టిదిగో మరియమ్మ యోసేపులు అరుదైన తారదిగో. పశుల పాకదిగో పశువుల తొట్టిదిగో మరియమ్మ యోసేపులు అరుదైన తారదిగో. సత్రాలలో చోటే లేక సామిని ఇడకు తెచ్చినారు. ఇటు చేరండో జరిగేను నీరు.
దేవకుమారుడట దయచూపు దేవుడట మనుజుల పాపాలకు పరిహారమిచ్చేనట దేవకుమారుడట దయచూపు దేవుడట మనుజుల పాపాలకు పరిహారమిచ్చేనట నువ్వు నేను రక్షణ పొందా క్రిస్మస్ పండుగ వచ్చేనట రారండో, ఇటు చేరండో, రారండో, ఇటు చేరండో. భలే వింత జరిగేను నీకు, ఆ ఫలాంటు పరిగెత్తి చేరు. 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 భలే వింత జరిగేను నీకు, ఆ ఫలాంటు పరిగెత్తి చేరు.